మార్నింగ్ నుంచి ఒకటే న్యూస్, కేటీఆర్ అరెస్ట్ అవుతాడా లేదా, అరెస్ట్ అవుతాడా లేదా, అరెస్ట్ అవుతాడా లేదా. మార్నింగ్ నుంచి ఏం కర్మ, గత సంవత్సరం నుంచిగా నాంచి వస్తున్నటువంటి టాపిక్ ఇది. ఏదో ఎందుకు తప్పించుకున్నాడు అంటే బీజేపీ సహాయం చేసిందని మొన్న కాంగ్రెస్ వాళ్ళు క్లెయిమ్ చేశారు. దమ్ముంటే మీరు అరెస్ట్ చేయలేరా అని చెప్పి ఈయన క్లెయిమ్ చేసుకున్నాడు. ఎవరి ఇష్టం వాళ్ళది. అసలు ఏం జరిగిందో వివరంగా మాట్లాడుకుంటూ క్రోనలాజికల్ ఆర్డర్లో వద్దాం. వీళ్ళు ప్రభుత్వం 10 ఏళ్ళు ఉన్న తర్వాత ఇంకా కాలం అయిపోతుంది, నెక్స్ట్ ఎలక్షన్స్ వస్తున్నాయి అనే టైంలో ఏదో ఒక అద్భుతం చేద్దాం అనుకున్నాడు. ఏం చేస్తే బాగుంటుంది, దేశవ్యాప్తంగా చేస్తే బాగుంటుందా, ఇంటర్నేషనల్ వైజ్గా చేస్తే బాగుంటుంది. తెలంగాణ పేరుని ఇంటర్నేషనల్ వైజ్గా తీసుకెళ్ళామనే ఒక పేరు కనుక మనకు వస్తే నెక్స్ట్ అందరూ అదే పనిగా ఓట్లు వేసేస్తారు. వీళ్ళు తెలంగాణని ఏదో చేయాలనుకుంటున్నారు, వీళ్ళు వస్తేనే బాగుంటుందని ప్రజలు ఆలోచించి, యూత్ ఆలోచించి మనకు ఓట్లు వేస్తారేమో అనుకున్నాడో ఏంటో తెలియదు. కానీ మొత్తానికైతే ఫార్ములా మీద పడ్డాడు. ఫార్ములా రేస్ ఎలాంటిది అంటే చాలా దేశాల్లో జరిగింది, మంచి గొప్ప సిటీస్లో జరిగింది. ఆ సిటీస్ సరసన హైదరాబాద్ కూడా ఉంటుంది అని మేము అనుకున్నాము అని ఈయన చెప్పాడు. అండ్ సింగపూర్లో జరిగింది, అక్కడ జరిగింది, ఇక్కడ జరిగింది. డజన్కి అటు ఇటుగా 10 నుంచి 7-8 దేశాల పేర్లు అయితే చెప్పాడు. సంతోషం, నిజంగా జరిగింది, జరగలేదని నేను అనట్లా. దాని 9th ఎడిషన్ మన హైదరాబాద్కి తీసుకొచ్చారు. 9th ఎడిషన్ హైదరాబాద్కి తీసుకొచ్చారు. ఏదో ఒకటి చేయాలి, ఏం చేయాలి, మనకి ఇచ్చేసారు పర్మిషన్. నువ్వేమని అడిగావు అక్కడికి వెళ్ళి పర్మిషన్? ఈవెంట్ చేయడం మంచిదే, ఎందుకంటే మనకి బయోడైవర్సిటీ ఈవెంట్ అయింది ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్లో అయినప్పుడు. బోల్డ్ అన్ని దేశాల వాళ్ళు మన దగ్గరకు వచ్చారు. ఆ బయోడైవర్సిటీ పార్క్ కూడా పెట్టుకున్నాం. ఇప్పటి వరకు మనకు అందరికీ గుర్తు, అప్పుడు అదేదో జరిగింది కదా అని, జీవ వైవిధ్య సదస్సు. అట్లా ఏదన్నా ఒక మంచి ఇంటర్నేషనల్ ఈవెంట్. ఆ జీవ వైవిధ్య సదస్సు అంటే ఏదో ఆర్టిస్టిక్ ఫెలోస్కి అర్థమవుతుంది. ఇది ఫార్ములా అనుకోండి, మొత్తం యూత్ అంతా మొత్తం ఎగిరి గంతులు వేసేస్తారు, ఓట్లు తెగ గుద్దేస్తారు అనుకున్నాడు. సో ఫార్ములా E1 రేసు హైదరాబాద్లో హుసేన్ సాగర్ చుట్టూ పెడితే ఎలా ఉంటుంది అని ఈయనకు అనిపించింది. బట్ వాట్ హ్యాపెండ్ ఎగ్జాక్ట్లీ అంటే, ఎక్కడైతే ఇది చేయకూడదో అక్కడికి దీన్ని తీసుకొచ్చారు. ఇప్పటివరకు మన ఇండియాలో ఏ సిటీ కూడా వీళ్ళని అప్రోచ్ అవ్వలేదు. ఎవరు ఇండియా తరఫున అసలు అప్రోచే అవ్వలేదు. ఎందుకంటే వీళ్ళని అకామిడేట్ చేసే స్థలం మన దగ్గర లేదు. ఇంచుమించు ఒక ఎయిర్పోర్ట్కి కేటాయించే కొన్ని 100 ఎకరాలు వీళ్ళకి కేటాయిస్తే అక్కడ వీళ్ళు దాన్ని రోడ్లు వేసుకొని అటు తిప్పి ఇటు తిప్పి మెలకలు తిరిగే రోడ్లు వేసుకొని ఈ ఈవెంట్లు కండక్ట్ చేస్తారు. ఈవెంట్ అయ్యేది కూడా సంవత్సరానికి ఒకసారి. మా టెరిటరీ మీద నువ్వు ఎయిర్పోర్ట్ కడితే వచ్చే ఆదాయం వేరు, ఈ రేస్ చేస్తే వచ్చే ఆదాయం వేరు. అంటే ఇక్కడ ఎక్స్పెన్సెసే ఉంటాయి తప్పితే నీకు రాబడి అనేది చాలా తక్కువ. సింపుల్గా చెప్పాలి అంటే అందరికి అర్థమయ్యేలాగా, ఇప్పుడు ఒక 500 ఎకరాల్లో వీళ్ళు స్థలం కేటాయించి ఆ ఫార్ములా ఈవెంట్ రేస్ పెట్టారు అనుకోండి. అది సంవత్సరానికి 1 దఫానో 2 దఫాలుగానో ఏదో రకంగా జరిగితే అక్కడ 1-2 అంటే పెద్ద ఇంటర్నేషనల్ కంపెనీస్ వచ్చి ఆ రేస్ నిర్వహిస్తే దానికి వచ్చే స్పాన్సర్షిప్స్ అవి వేరు. మహా అయితే ఒక 100 కోట్లు వచ్చాయి అనుకుందాం. ఈ సంవత్సరం అంతా ఈ 500 కోట్ల ప్రాపర్టీని మెయింటైన్ చేయడానికి వీళ్ళకి 200 కోట్లు అవుతుంది. సో ఇది అంటే నాట్ సూటబుల్ ఫర్ అవర్ కంట్రీ. అందుకే మన దగ్గర అంత స్పేస్ లేదు వీళ్ళకి ఇచ్చే అంత. కాకపోతే ఈయన ఏం ఆలోచించాడో తెలియదు. అది కూడా మళ్ళీ హుసేన్ సాగర్ చుట్టూలా. హైదరాబాద్ ట్రాఫిక్ అంటేనే అసలు ఈ మెట్రోలు కట్టినా, MMTSలు కట్టినా, నువ్వు అండర్ పాస్లు వేసినా, ఎన్ని ఫ్లైఓవర్లు కట్టినా సరే ఎక్కడి వెహికల్ అక్కడే ఉంటుంది. అది మనకు అందరికీ తెలిసిన విషయం. అంటే ఏమో రోజుకి వెహికల్స్ కూడా పెరిగిపోతున్నాయి. ఇట్లాంటి టైంలో హుసేన్ సాగర్ దగ్గర ఈవెంట్ అనేది దిస్ ఈజ్ నాట్ సూటబుల్. అయినప్పటికీ ఒక మాయ చేశారు వీళ్ళు. అక్కడికి వెళ్ళి మా దేశానికి రండి అంటే వాళ్ళు నిజంగానే అక్కడ ఏదన్నా ఉందేమో అనుకొని, ఓకేనండి తప్పకుండా వస్తాం, మమ్మల్ని సంప్రదించినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్పేసి అన్నారు. ఇంత పెద్ద ఈవెంట్ జరుగుతుంది. FEO తరఫున ఏంటి, వాళ్ళు ఓకే కార్లు తేవడం, రైడర్స్ని తేవడం వాళ్ళ డ్యూటీ. నెక్స్ట్ నిర్వహణకు ఒక ఖర్చు అవుతుంది. ఆ నిర్వహణ ఖర్చు ఒక స్పాన్సర్ ఇవ్వాలి. ఆ స్పాన్సర్షిప్ ఏమో ఏస్టెక్ వాళ్ళు తీసుకున్నారు. ఆయన ఒక 150 కోట్లు ఎంతో పెట్టాడు. నెక్స్ట్ మన గవర్నమెంట్ తరఫున GHMs అనుకో, HMD అనుకో, ఇంకెవరన్నా అనుకో, గవర్నమెంట్ తరఫున మనం ఏం చేయాలి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వినాయక నిమజ్జనాలు జరిగేటప్పుడు ఆ రోడ్డు మొత్తం నీట్గా చేయడం, అక్కడక్కడ వాటర్లు పెట్టడం, లైటింగ్ పెట్టడం, ఇంత గవర్నమెంట్ పనే కదా. బతుకమ్మ టైంలో
ఇక్కడ ఫార్ములా ఈవెన్ రేస్ జరుగుతుంది కాబట్టి బారికేడ్లు వేసి ట్రాఫిక్ వాళ్ళని పెట్టడం, అటు ఇటు ఎవరు రానికుండా చూడటం, ఎలాంటి ఇబ్బంది జరగకుండా ఆ టెరిటరీ మొత్తాన్ని మెయింటైన్ చేయడం గవర్నమెంట్ పని. దానికి కూడా వీళ్ళకి ఎంతో కొంత 40-50 కోట్లు ఖర్చు అయితే అవుతుంది 100%. ఇది ఓవరాల్గా ఒక 200 కోట్ల ప్రాజెక్టు. మరి స్పాన్సర్స్ ఎక్కువ మంది వస్తే ఏమన్నా విన్ సిచ్యువేషన్లో గెయిన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. టికెట్లు పెట్టుకొని చూసే సౌలభ్యం అయితే లేదు, ఎందుకంటే ఫ్రీ షో. టికెట్లు పెట్టుకుంటే ఏదైనా ఆదాయం రావచ్చు, బట్ ఇది ఒక టైప్ ఆఫ్ ఫ్రీ షో పెట్టారు. అక్కడక్కడ బారికేడ్లు వేసారు, ఎటు నుంచి ఎంట్రీ రావాలో తెలియదు, ఎటు నుంచి ఎగ్జిట్ అవ్వాలో తెలియదు. ఇలాంటి ఒక ఈవెంట్ ఇది. ఈ ఈవెంట్ని కండక్ట్ చేయడానికి ఒప్పుకొని సీజన్ 9ని పూర్తి చేశారు 2022 సమ్ అరౌండ్లో. అయితే నెక్స్ట్ వీళ్ళు ఏంటంటే ఒప్పందం ఏం చేస్తారంటే నెక్స్ట్ 4 సీజన్లు కూడా మా దగ్గరే చేయండి అని ఒప్పందం చేసుకొని వచ్చాడు. మీకు అద్భుతమైన సౌకర్యాలు మేము కల్పిస్తామని ఒప్పందం చేసుకున్నాడు. ఈలోపు ఏస్టెక్ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి లాభం అంటే ఒక ఈవెంట్ ప్లాన్ చేస్తే కొద్ది గొప్ప ఏదో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ బిగ్ బాస్ షో అనుకోండి, వెనకాల వచ్చే స్పాన్సర్స్ వల్ల షో రన్ అయిపోతుంది, రెమ్యునరేషన్లు ఇచ్చుకోవచ్చు. అన్స్టాపబుల్ షో అనుకోండి వస్తుంది. బయట ఏదన్నా ట్రేడ్ ఫేర్స్ అనుకోండి, ఏదైనా ట్రేడ్ ఫేర్ మనం జరిగితే జ్యువెలరీ ఎక్స్పో, శారీ ఎక్స్పో, ఫ్యాషన్ ఎక్స్పో, లైఫ్ స్టైల్ ఎక్స్పో, ఆ లోగోస్ వల్ల స్టాల్స్ కొనే దానివల్ల మనకి ఆదాయం వస్తుంది. పైగా ఎంట్రీ టికెట్లు పెట్టుకుంటే ఫుడ్ ఫెస్టివల్స్ అనుకోండి డబ్బులు వచ్చేస్తాయి. బట్ దీనికి రెవెన్యూ కనబడట్లా, ఎక్స్పెండిచరే కనబడుతుంది. అందుకని చెప్పేసి వచ్చిన స్పాన్సర్ తప్పుకున్నాడు. నెక్స్ట్ సీజన్కి స్పాన్సర్ లేడు. అక్కడేమో ఒప్పందం పెట్టుకున్నాడు, ఆయనేమో ఎప్పుడెప్పుడు ఇంకా మాకు డబ్బులు రాలేదని వాళ్ళు అడుగుతున్నారు. తట్టుకో నేను నీకు ఇస్తాను, ఏం ప్రాబ్లం లేదని చెప్పి ఈయన అన్నాడు. ఎందుకు ఈయన అలా అనాల్సి వచ్చింది అంటే ఆ టైంలో 2023లో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పుడు ఈసీ పర్మిషన్ లేకుండా నువ్వు ఆర్థిక లావాదేవీలు చేయకూడదు, ఆర్థిక శాఖకు చెప్పకుండా. ఈవెన్ నువ్వు విదేశీ కరెన్సీ అంటే ఇప్పుడు వాడు ఎక్కడో ఉన్నాడు, నువ్వు ఇక్కడ నుంచి డబ్బులు ఇవ్వాలి, నువ్వు ఎన్ని కోట్లు ఇచ్చినా విదేశీ మారకంలోనే వెళ్ళాలి. విదేశీ మారకంలో డబ్బులు అటు ఇటు తిరుగుతున్నప్పుడు ఆర్బీఐ మేము ఇలా విదేశీ మార్గంలో ఏదో చేయాలనుకుంటున్నాము, ఏమంటావు నువ్వు అని ఒక కబురు అయితే వాళ్ళకి ఇవ్వాలి. ఆ కబురు ఇవ్వాల, ఆర్థిక శాఖకి తెలియదు. గవర్నమెంట్ డబ్బుల్ని నేను చూసుకుంటా లేపో అని చెప్పేసి అప్పుడున్న ఐఏఎస్ ఆఫీసర్ ద్వారా ఈయన బదిలీ చేయించాడు. ఒక దఫాలో 23 కోట్లు, ఇంకో దఫాలో 23-24 కోట్లు. అండ్ దీనికి మళ్ళీ ట్యాక్స్ రూపంలో 8 సమ్ అరౌండ్ కోట్లు, అంటే 9 అటు ఇటుగా 9 కోట్లు, మొత్తం కలుపుకుంటే ఒక 55 కోట్లు వీళ్ళు బదిలీ చేశారు. ఇది అప్పుడు ఈసీ అమల్లో ఉంది, ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ఎవరిని అడగకుండా ఇలాంటి పనులన్నీ చేయకూడదు. మొత్తానికైతే వాళ్ళు ఓకే చేసుకున్నారు. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాట్ ఈస్ దిస్ ఎక్స్పెండిచర్ అని అడిగితే అంటే ఏం లేదండి, ఇది ఎలక్ట్రిక్ వెహికల్ షో, అంటే ఫార్ములా ఈ అంటే ఎలక్ట్రిక్, ఫార్ములా 1, F1, F2, F3, F4 ఇలా ఉంటాయి, అంటే అవి ఫ్యూయల్తో రన్ అయ్యేది. ఈ అంటే ఎలక్ట్రిక్. ఇప్పుడు ఎందుకు ఈ షో ఇక్కడ పెడుతున్నారంటే ఏం లేదండి, మేము ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని జనాలకి ఎడ్యుకేట్ చేద్దాం అనుకుంటున్నాము అని చెప్పాడు. ఏదైతే బాగానే ఉంది, సరే బాగానే ఉంది. నువ్వు ఎడ్యుకేట్ చేయాలనుకుంటే ఒక ఈవెంట్ చేయాలి, అది విన్ సిచ్యువేషన్లో ఉండాలి, మనకి ఖర్చు ఉండకూడదు. నీ అవగాహనకి ప్రభుత్వం ఎందుకు ఖర్చు చేయాలి? సో ఇప్పుడు ఏంటంటే ఏ ఈవెంట్ అయినా మనం ప్లాన్ చేసినప్పుడు స్పాన్సర్స్ రాకపోతే మన సొంత ఖర్చే పెట్టుకోవాలి. కర్మ అది, ఇంకా ఎవరైనా చేయలేడు. బికాజ్ ఇక డేట్ అనౌన్స్ చేసాము, వెన్యూకి డబ్బులు ఇచ్చేసాము, స్టాల్స్ చెప్పేసాము, స్పాన్సర్లు వచ్చేసారు, అంటే టైటిల్ స్పాన్సర్ రాలేదు, ముఖ్యమైన స్పాన్సర్ ఎవరో వెనక్కి తగ్గారంటే ఆ ఖర్చు ఇంకా మనమే భరించుకోవాలి. ఏదో రకంగా టికెట్లు పెట్టో ఇంకోటి పెట్టో సమకూర్చుకోవాలి. సో ఆ 55 కోట్ల ఖర్చు కేటీఆర్ జేబు నుంచి పెట్టుకోవాలి యాక్చువల్గా, ఒకవేళ ఈవెంట్ నిజంగా చేయాలి అనుకుంటే. కానీ చేయొచ్చు ఈవెంట్, ఈసీ అమల్లో ఉన్నంత మాత్రం ప్రైవేట్ ఈవెంట్లు చేయకూడదనే రూల్స్ ఏం లేవు. నీ పర్మిషన్స్ తెచ్చుకొని నువ్వు చేసుకోవచ్చు. కానీ ఏం చేశాడు అంటే మాజీ మున్సిపల్ మినిస్టర్ కాబట్టి ఇతను గవర్నమెంట్ డబ్బుల్ని పెట్టేసి మేము హెచ్ఎండిఏ స్పాన్సర్డ్గా ఉన్నాం, జిహెచ్ఎంసీ స్పాన్సర్డ్గా ఉన్నామని చెప్పారు. ఇప్పుడు జిహెచ్ఎంసీ హెచ్ఎండిఏ 55 కోట్లు ఖర్చు పెట్టి జనాలకి ఎలక్ట్రిక్ వెహికల్ వాడండర్రో అని డప్పు కొట్టాల్సిన అవసరం ఏం లేదు. అందరికీ తెలుసు ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడకం ఏంటి అనేది. ఈ మధ్య అందరూ ఎడ్యుకేట్ అవుతున్నారు. బట్ వీళ్ళు చెప్పుకున్న రీజన్ అది. ఏ కోసాన చూసినా ఇది కన్విన్సింగ్గా లేదు. నీ పర్సనల్ డబ్బులు ఖర్చు పెట్టే చోట గవర్నమెంట్ డబ్బులు ఖర్చు పెట్టి దానికి ఏవేవో రీజన్లు చెప్పేసి అటు ఇటు నెట్టుకొద్దాం అనుకున్నాం. కాకపోతే ఇప్పుడు విషయం ఏంటంటే దీంట్లో ఐఏఎస్ ఆఫీసర్లో వాళ్ళని వీళ్ళు అడగాలంటే అడగొచ్చు, కానీ ఈయనని పిలిచి రారా బాబు అసలు నువ్వు ఎందుకు ఇలా చేసావని అడగాలి అంటే మాజీ మంత్రి కాబట్టి గవర్నర్ పర్మిషన్ ఉండాలి. సో గవర్నర్ కూడా ఇప్పుడు ఓకే చెప్పేశాడు, మీరు వెళ్ళి విచారణ జరుపుకోవచ్చని. ఆ విచారణలో ఈయన ఎన్ని చెప్పినా వేస్టే. వై? బికాజ్ అవుట్ అండ్ అవుట్ తన జేబుల్లో నుంచి ఖర్చు పెట్టాల్సిన సొమ్ముని ప్రభుత్వ ఖాతాల్లో నుంచి ఖర్చు పెట్టాడు. సో
ఎంత కాదన్నా అరెస్ట్ అయితే తప్పదు. ఇక నువ్వు ఏ రకంగా తప్పించుకోవాలనుకున్నా అరెస్ట్ అయితే తప్పదు. అందరికి అర్థమయ్యేలా మళ్ళీ చెప్పాలి అంటే, ఒక ప్రైవేట్ ఈవెంట్ మనం కండక్ట్ చేసి అధికారంలో ఉన్న పాపానికి మన డబ్బులో నుంచి డబ్బులు ఎందుకు అయ్యా ఖర్చు పెట్టడం, గవర్నమెంట్ నుంచి ఏదో లెక్కల్లో రాసేస్తే అదే సర్దుకుపోతుంది అని అనుకున్నాడు. అలా 10 ఏళ్లలో ఎన్ని ఈవెంట్లు చేశారో వాళ్ళకే తెలియాలి. కాకపోతే అది కంటిన్యూ అవుతా ఒక అగ్రిమెంట్ ఈసీ కంట్రోల్లో ఉన్నప్పుడు, రాష్ట్రం ఈసీ కంట్రోల్లో ఉన్నప్పుడు ఒక లావాదేవీ జరిగింది. అది తప్పైపోయింది. దానికి ఇతన్ని విచారణకు పిలిచారు. అండ్ విచారణలో ఎలాగో ఓడిపోతాడు, రేపు మాపు అరెస్ట్ కూడా ఖచ్చితంగా ఉంటుంది అని పోగొట్ట. ఇంకంతమించి ఇంకేం చెప్పలేం. థ్యాంక్ యూ సో మచ్.